సాంబార్ మరుగుతుంటే వచ్చే స్మెల్ సూపర్ కదా! పప్పుచారులోకి ఈ చికెన్ సూపర్ కాంబినేషన్ కదా! సో, లెట్స్ స్టార్ట్. ఈ చికెన్ అండ్ సాంబార్ ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ అనేది చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అండ్ అలాగే నేను చింతపండు కూడా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అసలైతే చాలామంది తాలింపు వేసుకుంటారు కదా! నేను లాస్ట్‌లో వేసుకుంటాను. సో, ఈ వెజిటబుల్స్ అయితే వేయాలి. ఇందాక చెప్పలేదు కదా! ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి, ములక్కాయ, టొమాటో, బెండకాయ, దొండకాయ, దోసకాయ. సొరకాయ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను దాని ప్లేస్‌లో దోసకాయ అనేది వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు క్విక్‌గా అయిపోవాలి అని చెప్తే, వీటన్నిటిని కుక్కర్‌లో పెట్టి ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా త్వరగా అయిపోతుంది. బట్ ఇలా చేస్తే టేస్ట్ అనేది ఇలానే బావుంటది. కాబట్టి నేను ఇలానే చేస్తాను. అండ్ అలాగే దీనికి కొంచెం పసుపనేది యాడ్ చేశాను. కుక్కర్‌లో 1 కప్ ఆఫ్ కందిపప్పు అండ్ కొంచెం పచ్చెనపప్పు యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ అనేది బావుంటుందన్నమాట. సో, నేనైతే నానబెట్టుకొని కుక్ చేసేసుకున్నాను. అండ్ అలాగే దాన్ని కుక్ అయిపోయాక ఏం చేయాలంటే మనం మిక్స్ చేసుకొని మిక్సర్ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. దానివల్ల స్మూతీ టెక్స్చర్ వస్తుంది చూసారు కదా! సో, ఈ వెజిటబుల్స్ అనేవి కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు. అండ్ అలాగే మనకు కావాల్సినంత చింతపండయితే మనం సోక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది సోక్ చేసుకొని. చింతపండులో నుంచి మనం పులుసనేది తీసుకోవాలి. సో, ముక్కలన్నీ కుక్ అయ్యాక చింతపండు పులుసు మాత్రమే పోయాలనమాట. కొంచెం కారం, నెక్స్ట్ సాల్ట్, ధనియా పౌడర్, అజవాన్ ఇవన్నీ వేసుకొని పులుసులో ముక్కల్ని నిదానంగా ఉడకనివ్వాలి. అనేది ముక్కలకి పట్టుకోవాలి కొంచెం. 2-3 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి. నెక్స్ట్ కావాల్సినంత వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది. సాంబార్‌ని కొంచెం మరగనివ్వాలి. నెక్స్ట్ సాంబార్ పౌడర్‌ని కొంచెం వాటర్‌లో మిక్స్ చేసుకోండి. డైరెక్ట్‌గా వేసేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి కలుస్తది, ఒక్కోసారి కలవదు. సో, నేనైతే ఎప్పుడూ వాటర్‌లో కానీ, లేదంటే చింతపండు పులుసులో కానీ యాడ్ చేసి మిక్స్ చేసి వేస్తా అనమాట. సో, ఆల్రెడీ మనం చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అక్కడక్కడ ఉండలు ఏర్పడకుండా ఉంటుంది. యాక్చువల్‌గా కర్రీ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మర్చిపోతారు కదా! సో, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అనేది మర్చిపోయాను. మీరైతే యాడ్ చేసుకోండి. ఎప్పుడు అంటే వెజిటబుల్స్ కుక్ అవుతాయి కదా! సో, అప్పుడైతే యాడ్ చేసుకోండి. కొంతమంది ఇష్టపడకపోవచ్చు. వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అది చేయడం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. సాంబార్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. పుదీనా మస్ట్ అండ్ షుడ్ దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, కరివేపాకు ఉంచుతున్నాను కొంచెం. కొంచెం. నేనైతే కొంచెం కొత్తిమీర, పుదీనా పక్కన ఉంచుకుంటున్నాను తాలింపు వేసుకోవడానికి. అండ్ అలాగే ఇలా స్టేజ్‌లో కొంచెం బెల్లం వేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే మనకి ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో, వేసి కలుపుకోవాలి. చారు మరిగేటప్పుడు వచ్చే స్మెల్ కొత్తిమీర, పుదీనా వేశాక స్మెల్ అయితే సూపరుంది. పుదీనా వేయడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. దానివల్ల ఏంటంటే స్మెల్ అనేది, దాని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీన్నైతే నేను అస్సలు మిస్ చేయను. అండ్ అలాగే అది ములక్కాయ వేస్తే కూడా చాలా బావుంటుంది మనకి. నేను పక్కన రైస్ కూడా పెట్టేసాను. నేను మాక్సిమం ఇత్తడి అండ్ స్టీల్ గిన్నెలోనే కుక్ చేశాను. అందరూ చెప్తున్నారు కదా! ఇప్పుడు రాగి వాటిలో యూజ్ చేయకూడదు అని చెప్పి, కుక్ చేయకూడదు అని చెప్పి. సో, నేను మాక్సిమం వీటికే షిఫ్ట్ అయిపోయాను. మీరు కూడా వీలైనంత వరకు స్టీల్ ఆర్ ఐరన్‌లో కుక్ చేయడానికి ట్రై చేయండి. చారు మరుగుతుంది కదా! సో, మనం ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుందాం. సో, నేనిక్కడ ఒక వెల్లుల్లి అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ హాఫ్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా! సో, ఇంత ఆనియన్ చాలు. ఇంత కాదు హాఫ్ అయినా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం తాలింపులో ఫస్ట్ ఆనియన్ వేసుకొని, అది బ్రౌన్ షేడ్ వచ్చిందాకా ఉంచాలి. అలా వేస్తే తాలింపు ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇది మా మమ్మీ నేర్పించిందనమాట. సో, నేను దాన్ని ఫాలో అవుతున్నా. అండ్ వెల్లుల్లి కూడా మనం ఎప్పుడైనా దంచి వేయాలి. లేదంటే ఆయిల్‌లో వేసినప్పుడు ఏమవుతదంటే, అది పేలి మన మీద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఎండుమిర్చి. ఎండుమిర్చి ఇక్కడ 3-4 తీసుకుంటున్నాను నేను. మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు మాక్సిమం. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. సో, ఇవన్నీ రెడీ. పప్పుచారు ఆల్మోస్ట్
మరిగిపోయినట్టే. సో, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ తాలింపుకి చిన్న ముక్కడైతే నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదున్నా పర్లేదు. సో, ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి. సో, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా! హీట్ అయినప్పుడు తాలింపు వేసుకోవాలి. సో, దానికి మెయిన్ తాలింపు గింజలు. మీరు సెపరేట్‌గా కూడా వేసుకోవచ్చు. ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపి ఉన్నదే వేసేస్తున్నా. నెక్స్ట్ ఆ తాలింపనేది కొంచెం వేగినాక తాలింపు వేసాక ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఇది బ్రౌన్‌గా అవ్వాలి. ఇలా వేస్తేనే బావుంటదనమాట. సో, మా మమ్మీ ఇలా చేస్తది. సో, నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నా. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఆనియన్స్ వేగినాక వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి అందులో చారులో ఈ తాలింపు అనేది పోసేయాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అంతే వేడివేడిగా సాంబార్ రెడీ అయిపోయినట్టే. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది మా హస్బెండ్ చేశారు. దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.